హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి కొర్రమీనుతోటి పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న కొర్రమీను ముక్కల్ని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని ఈ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొర్రమీనుకి జిగురు ఎక్కువగా ఉంటుంది. ఒక 2-3 సార్లు ఫ్రెష్గా కడిగేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని. ఇలా పీసెస్ మొత్తానికి ఇలా కారం ఉప్పు పట్టిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఇలా వెడల్పాటి ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ గ్రేవీని బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకును వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. పండు టమాటాలు 2 తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని వేసేసుకొని దీన్ని కూడా బాగా వేయించేసుకోవాలి ఆయిల్లోనే. పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఫిష్ కర్రీలోకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే అడుగంటకుండా బాగా ఫ్రై అవుతుంది ఈ గ్రేవీ అనేది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫిష్ పీసెస్ని ఇలా పెట్టేసుకోవాలి. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గించుకోవాలి డిస్టర్బ్ చేయకుండా. ఇలా పులుసు వేయకముందే ఈ పీసెస్ వేయడం వల్ల మనకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది పీసెస్కి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా క్లాత్ తోటి కలిపేసుకోవాలి. క్లాత్తో బౌల్ పట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఫిషెస్ యాడ్ చేసిన తర్వాత గరిట పెట్టకూడదు. తర్వాత దీంట్లోకి పులుపుకు తగ్గట్టు మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ అయితే పులుపు తింటారో అంత యాడ్ చేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నిమిషాల తర్వాత దీంట్లోకి గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగ, సాజీరా, యాలకులు, కొంచెం ధనియాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా క్లాత్ తోటి కలిపేసుకోవాలి గరిట పెట్టేసుకోకుండా. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పులుసును బాగా మరిగించుకోవాలి. ఫైనల్గా మనకి రెడీ అయిపోతుంది కర్రీ వచ్చేసి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.